స్వామి 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 అని పలవరించగా 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 నీకేం రావాలంటే నాదన్నది ఏదీ లేదు ఏదీ లేదు ఏదీ లేదు. ఏమీ లేనివాడు ఏం చేస్తాడండి లోకంలో? ఎక్కువ మాట్లాడ్డాడు. స్వామి అన్న మాటకు ఆయనకు అర్థమైంది. అర్థమైనవాడు ఒక్క మాట స్వామి అని పిలిస్తే చాలు, పలుకుతాడు ఆయన. అందుకే లోకంలో ముగ్గురినే స్వామి అని పిలుస్తారు. భార్య భర్తని స్వామి అని పిలుస్తుంది, శిష్యులు గురువుగారిని స్వామి అని పిలుస్తారు. 3 ఈశ్వరుణ్ణి మనందరం స్వామి అని పిలుస్తాం. ఏది అనుభవించినా గురోచ్ఛిష్టమే, గురువుగారు అనుగ్రహం వల్లే ఇవన్నీ మేము పొందుతున్నాం. అందుకని గురువుగారు స్వామి. భార్య సమస్త సుఖములకు సమస్త గౌరవములకు కారణం భర్త. ఆ 5వ ఉండబట్టంత గౌరవం కాబట్టి స్వామి. భార్య భర్తని పిలవాలి, అంతేకాని భర్త భార్యని స్వామి అనకూడదు. భర్త భార్యని స్వామి అంటే అదో అసంబద్ధమైన విషయం, అది అసలు తప్పది, అలా అనకూడదు కూడా. అది దోషభూయిష్టమైనటువంటి జీవన విధానం. ఒక్క భర్తని మాత్రమే భార్య స్వామి అని పిలుస్తుంది. ఈశ్వరుడిని అందరం కలిసి స్వామి అని పిలుస్తాం. అలాగే గురువు గారిని స్వామి మీరు వస్తారా అని అడుగుతాం. కనబడ్డ వాళ్ళందరినీ స్వామి అంటే నీకు అయ్యప్ప తప్ప ఇంకోళ్ళు కనపట్టలేదని గుర్తు. మీరు ఏమైనా అనుకోండి కానండి, ఆ స్వామి అలాగే మాట్లాడుతుంటాడండి అంటే అప్పుడు ఏమనుకోవాలి? నీకు అర్థమైంది అనుకోవాలా, అర్థం కాలేదనుకోవాలా? నేను అంటే పరిపక్వత రాలేదని గుర్తు. అది గురుస్పర్శ చేత పోవాల అహంకారం. అంతేగాని మీ మానాన్ని మీరు పూజ చేసుకుని ఒక కొబ్బరికాయ పెట్టుకొచ్చి పిలకూడదు చేస్తే మీ అహంకారం పోయిందంటే అంతకన్నా పరిహాసాస్పదమైన విషయం లోకంలో ఇంకోట్లేదు. అహంకారం పోతే ఇంకేమండి? అహంకారం పోతే అయ్య బాబోయ్ అదేం సామాన్యమైన విషయం అనుకుంటున్నారా మీరు? చాలామంది అంటారు అహంకారం వదిలేయండి అంటారు. అహంకారం వదిలేయడానికి నేను పట్టుకోలేదు, అది నన్ను పట్టుకుంది. అది నన్ను పట్టుకుంది కాబట్టి ఇప్పుడు అది వదలాలి. అది వదలాలంటే ఏం చెయ్యాలి? దానికి ఇష్టం లేని తోట రావాలి, వస్తే పోతుంది. అహంకారం మిమ్మల్ని పట్టుకుంది. అహంకారానికి ఎవరంటే అసహ్యం? గురువుగారు అంటే మహాసహ్యం. ఎందుకో తెలుసా అండి? ఆయన నోరుమొయ్యి, నాది ఏమిటి అవన్నీ ఆయనవి అంటాడు. ఆయన మీకు ఇదే నేర్పుతాడు. అందుకే గురువుగారు వస్తే అహంకారం దాక్కుంటుంది. ఆయన కూడా ఇలా అన్నాడు అనుకోండి, రక్షించేవాళ్ళు లోకంలో లేడని గుర్తు. కాబట్టి గురువుగారు అలా అనడం, అలా అంటాడు గురువుగారని నేను చెప్తే అంతకన్నా దోషం ఇంకోట్లేదు. కాబట్టి అహంకార పరిత్యాగము చేత స్వామి శబ్దం అన్వయం అవుతుంది. అందుకని స్వంతో కలుపుతారు. స్వామి అయ్యప్ప శరణం. శరణం అన్న మాటకి శరణఘోష ప్రీతి అని ఎందుకంటారో తెలుసా అండి? శరణం అంటే ఏమిటంటే మిమ్మల్ని పాడు చేస్తున్నటువంటి శత్రువులేవో మీరు తెలుసుకుని ఈ శత్రువుల్ని నేను మట్టు పెట్టలేను అని మీరు యథార్థంగా ఒప్పేసుకోవడాన్ని శరణాగతి అంటారు. మీరు చూడండి, అయ్యా పాల ముంచినా నీట ముంచినా మీదే భారం, నాకేమీ రాదు, మీ బలహీనత మీరు చెప్పేశారు. అప్పుడు ఏం చేస్తాడు? ఆయనే రక్షిస్తాడు. ఈశ్వరుడు మిమ్మల్ని బాగా తనకి దగ్గరగా జరగడానికి అవకాశం ఇవ్వడానికి పంచేంద్రియాలు ఇచ్చాడు. ఇచ్చి కంటితో నన్ను బాగా చూడు, ముక్కుతో నా నిర్మాల్యం వాసన చూడు, నాలుకతో నా ప్రసాదంగా తిను, చెవితో నాకు సంబంధించినవి విను. ఇప్పుడు వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే అవే శత్రువులు అయ్యి. చూడకూడనివన్నీ ఇది చూస్తుంది, వినకూడనివన్నీ ఇది వింటుంది. అంటే దీనికి స్వాతంత్ర్యం ఏం లేదు, ఇవన్నీ మనసు వాడుకుంటోంది. ఈశ్వరా ఇవన్నీ ఇచ్చిన వాడెవరు? నువ్వు. ఈ మనసు కూడా నువ్వే ఇచ్చావు. స్వామి నీది ఈ మనసు. ఇది నువ్వు నాకిచ్చి నువ్వేమన్నావు? ఈ మనసు నీ దగ్గర పెట్టమన్నావు. అదొక్కటే నాకు రావట్లేదు. అది తైతక్కలాడి నన్ను పాడు చేసేస్తోంది. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో. ఇది బంధమోక్షములకు కారణం, కానీ నన్ను మోక్షం వైపు వెళ్ళనివ్వట్లేదు, పాడు చేసేస్తోంది. కాబట్టి ఏం చేస్తున్నానంటే నువ్వు ఇచ్చింది తెచ్చి నీకు ఇచ్చేస్తున్నాను. నువ్వేం చేస్తావో తెలుసా? దీన్ని నువ్వే బాగు చేయి. దానికి శరణాగతి అని పేరు. శరణాగతి అంటే నన్ను నేను సంస్కరించుకోలేకపోతున్నాను, ఇదికి 1కి 100 మాటలు చిత్తశుద్ధితో చెప్పుకోవడం శరణు ఘోష. ఘోష అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? వీడికి ఇది అవసరమా, అవసరం లేదా, వీడు మనని ఉద్ధరిస్తాడా, ఉద్ధరించడా అని కూడా లేకుండా వాడు విని తీరుతాడు అని ఒళ్ళు మరిచిపోయి చెప్పుకెళ్ళిపోతుంటాడు. సముద్ర ఘోష అంటారు. ఎందుకమ్మా నీ ఘోష ఎవరు విన్నారు అంటారు. అంటే ఆవిడ ఆర్తితో ఏం చేస్తుందంటే అలా చెప్పేస్తూ ఉంటుంది.
అంటే వీడు రక్షిస్తాడా రక్షించడా అని కూడా చూడకుండా వీడు వింటున్నాడా వింటున్నవాడు ఏమైనా రక్షిస్తాడా అని లేకుండా సిగ్గు విడిచిపెట్టి ఈశ్వరా నువ్వు తప్ప నన్ను ఈ శత్రువుల నుంచి కాపాడేవాడు లేడని ఎలుగెత్తి అరిచి చాటి చెప్పడమే శరణుఘోష. అదిగో ఆ స్థితి ఉందే, అందులో ఒళ్ళు మరిచి ఆయన పేర్లు చెప్పేస్తుంటే, అందుకే దానికి ఏం అర్థం ఉండదు. ఇంకా మా యాపిల్ స్వామి చేస్తుంటారు శరణఘోష. ఏదో అదంటే నిన్ను నమ్ముకొచ్చాం అయ్యప్ప, ఏదో ముళ్ళున్నాయి అయ్యప్ప, రాళ్ళున్నాయి అయ్యప్ప. అదేమన్నా సంస్కృతమా, అదేమన్నా కీర్తన, దానికి అయితే ప్రాస ఏమిటది అంటే? ఇదిగో నా పిల్లలు వెళ్ళిపోయారు బాబాయ్, 4 వెళ్ళిపోయాడు బాబాయ్, ఎలా బాబాయ్ బస్సు ఎక్కడికి వెళ్ళిపోతుంది బాబాయ్ అని అరవడం ఎలాగో అలా ఈశ్వరుడి మీద ఎలుగెత్తి చేసింది శరణుఘోష. అలా పొంగిపోయి 40 రోజులు నువ్వు చేయగలవా? అలా పరవశించిపోగలవా? 3 రోజులు చేసిన తర్వాత ఇంకా అరవడానికి నీకు కంఠం లేక కంఠం పోయిన కంఠంతో కీచు కీచుమంటూ అరవగలవా? అదేంట్రా 3 రోజులకే నీ కంఠం పోయిందంటే నవ్వేసి పోన్లేరా, నేను ఇంకెక్కువ మాట్లాడక్కర్లేదు, 40 రోజులు ఎందు ఈశ్వరుడు ఎందు మనసు పెడతాను అనగలవా? ఆ శరణుఘోష దండపాణి స్వామికి ప్రియం. వాళ్ళందరూ శరణఘోష చెప్తే ఆయనకి ఎందుకు ప్రియం అంటే ఆయన గురువుగారు కాబట్టి ప్రియం. వీళ్ళు మార్గంలో పడ్డారా, వీళ్ళ శత్రువుని వీళ్ళు గుర్తించగలిగారు. మీ శత్రువుని ఈశ్వరుడికి అప్పచెప్పేస్తే మీరు ధైర్యంగా నించుంటారు, ఇంక ఈశ్వరుడు చూసుకుంటాడని. ఈ సంతోషంతో చెప్పేది శరణుఘోష. ఆ సంతోషంతో ఎలుగెత్తి నిజంగా అయ్యప్పలు శరణఘోష చెప్తే అయ్యప్పలని నన్ను దీక్షితులు ఆ శరణుఘోష చెప్తే ఆ శరణుఘోష చెప్పిన సమయంలో వాళ్ళు దీక్షితులు. ఆ ఈశ్వరానుగ్రహం ప్రసరించిన నాడు వాళ్ళు అయ్యప్పలు. అప్పుడు పూర్ణం. అప్పటి వరకు ఇలా ఉంది, వేలు ఉంది కాబట్టి దీని నుంచి దూరం అయిపోయింది. ఈ 4 దగ్గర, దీనికే అన్ని దూరం. కానీ నిజానికి చూడండి, 4 కలిపి ఏమైనా చేస్తాయా? ఓ చిటికెడు పంచదారి అన్నారనుకోండి, దీంతో ఇది కలవాలి చిటికెడు అంటే. మీ పేరు రాయండి, దీంతో వచ్చి ఈ 2 చేరాలి. తాడట్టుకోండి, దీంతో ఈ 4 కలిసి పట్టుకోవాలి. ఏది ఈ కర్రట్టుకో, ఈ 4తో పట్టుకోండి, దీనికి సంబంధం లేకుండా. ఈ 4 ఉన్నా ఇది లేకపోతే ఎందుకు పనికిరావు. కానీ ఎందుకు పనికిరాని ఈ 4 దీని దించి దూరంగా ఉంటాయి. ఉండి ఇది ఇలా అంటుంటుంది. ఇది ఇలా అన్నప్పుడల్లా ఈ 3టికి ఇది జీవుడై సాక్షి. స్వప్నము, జాగ్రత్త, సుషుప్తి, భూతము, భవిష్యత్తు, వర్తమానము, ఇలా 3గా తిరిగే వాటన్నిటికీ జీవుడుగా నిలబడి ఉంటాడు. ఆయన అనుగ్రహం కలిగిందనుకోండి, నీకు నాకు తేడా లేదురా, జీవుడు జీవుడన్న నువ్వే నేను, తత్వం అసి అది నేనయ్యున్నది, అలా కలిసిపోతాయి. ఇప్పుడు ఈ పూర్ణం జీవబ్రహ్మైక్య సిద్ధితో కూడినటువంటి ఈ తత్వమసి మహావాక్యం చిన్ముద్ర అయితే, దీన్ని చిన్ముద్ర అంటారు. ముద్రలు పట్టించి మరీ ఇస్తారు. అసలు ముద్ర పట్టించి ఇవ్వాలి, ఒక్కొక్క ముద్రకి వ్యాఖ్యానం చెప్పి ఇస్తారు మా దీక్ష. అప్పుడు సత్వరజస్తమో గుణములకు సాక్షి ఆయన, అలాగే భూత భవిష్యత్ వర్తమాన కాలములకు సాక్షి, అలాగే ఆయన జాగ్రత్త స్వప్న సుషుప్తులకు సాక్షి. ఇలా ఈ 3టికి సాక్షిగా ఉండి పూర్ణమై తుది మొదలు లేని ఆత్మగా మిగిలిపోగలిగినటువంటి శక్తి మీ అంత మీకొచ్చేది కాదు, మిమ్మల్ని అనుగ్రహించి ఆయన ఇచ్చి మిమ్మల్ని ఆయనగా మార్చి ఆయనలో కలుపుకునేటటువంటి స్థితి. ఇక్కడ నుంచి అక్కడ వరకు ఇవ్వగలిగిన వాడు ఆర్యన్ కాకపోతే ఎవరు ఆర్యన్? కాబట్టి మాకు గౌరవనీయుడు, మాకు పూజనీయుడు, మా పెద్ద ఆయన. మీకు లోకంలో ఎక్కడైనా శివుడు అంటే శివుడు, విష్ణు అంటే విష్ణువు, శక్తి అంటే శక్తి, లక్ష్మి అంటే లక్ష్మి. లక్ష్మి ఎవరో తెలియనటువంటి రూపం ఒక్క అయ్యప్పే. ఎందుకనంటే ఆ పూర్వం, ఇప్పుడు నాకు అదంతా వివరంగా చెప్పే అవకాశం లేదు కానీ ఒక మాట మనవి చేసి విడిచిపెట్టేస్తాను. ఒకానొకప్పుడు అయ్యప్ప స్వామి ఇలా కూర్చుని తనంత తాను స్వయంభూగా వెలిశారు విజయనగర సామ్రాజ్యంలో. ఎంత చెక్కినా ఇలాగే వచ్చింది విగ్రహం. భయపడి రాజుకి వెళ్ళి చెప్పాడు. అప్పుడు ఆ మహానుభావుడు రామరాయల వారు పరిపాలిస్తున్న కాలం. రాజుకి చెప్పాడు శిల్పి, ఇలా ఉన్నారు స్వామిని. అదేమిటా అయ్యప్ప ఇలా ఎప్పుడు ఉండరు, ఇలా ఉన్నారేమిటి అని అడిగారు. అడిగితే ఏదో రకరకాల కారణాలు చెప్పారు. ఒక రోజున అయ్యప్ప స్వామి రాజుగారి కల్లోకి వచ్చాడు. అసలు నేను ఇలా ఎందుకు పట్టుకొని ఉంటానో కారణం చెప్పేవాడు ఓ రోజున వస్తాడు గుళ్ళోకి. ఆయన వచ్చిన రోజున నేను ముక్కు మీద వేలు తీసేస్తానన్నాడు. సరే రాజుగారు ఎదురు చూస్తున్నారు. ఒక రోజున అప్పయ్య దీక్షితుల వారు వచ్చారు.
మహానుభావుడైన కారణజన్ముడు. ఆయన్ని వేరొక పండితుడు, ఆయన విష్ణు భక్తుడు, ఆయన్ని తీసుకుని రాజుగారి గుళ్ళోకి వెళ్ళారు. ముందు విష్ణు భక్తుడిని అడిగారు, ఎందుకు ఇలా ఉన్నారు అయ్యప్ప అని అడిగారు. ఏమిటో పరమేశ్వరుడి కొడుకు, శ్రీ మహావిష్ణువుకి కొడుకు, కానీ భూతనాథుడని పేరుంది, చుట్టూ భూతాలు ఉంటాయి. ఏమిటానా ఈ ప్రారంధం, శివుడికి కొడుకోవడం వల్ల నాకు ఈ భూతాలు అంటుకున్నాయి చుట్టూ అని చెప్పి ఆయన బాధపడుతూ ఇలా పెట్టుకున్నాడు అన్నారు. ఆయన ఏం తీయలేదు వేలు. అప్పయ్య దీక్షితుల వారిని అడిగారు. అడిగితే అప్పయ్య దీక్షితుల వారు అన్నారు, ఆయనకి తండ్రి పరమశివుడు, సందేహం లేదు. ఆయన తల్లి శ్రీ మహావిష్ణువు. తండ్రికి భార్య తల్లి అయిపోతుంది కాబట్టి పార్వతి కూడా ఆయనకి తల్లి అయిపోయింది, విష్ణువు ఆయనకి తల్లి అయిపోయారు. తల్లికి తల్లి భార్య ఉండడం, ఇప్పుడు ఆడదానికి ఆడది భార్య ఉండదుగా లోకల్లో. మరి విష్ణువు తల్లి అయితే విష్ణువు భార్య లక్ష్మి నాకేమవ్వాలి అని ఇలా పెట్టు కూర్చున్నారు ఆయన అన్నారు. అప్పయ్య దీక్షితుల వారి ఈ శ్లోకం చెప్తే తీసేశారండి వేలు. యథార్థంగా జరిగింది ఇది రామరాయల వారి పరిపాలనా కాలంలో. పరమాచార్య స్వామి వారు వ్యాఖ్యానం చేశారు ఒకసారి దాని గురించి. కాబట్టి శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో శ్లోకం చేశారు దీని గురించి. హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్ స్మరోపిత్వా నత్వా రచినయన లేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయమ్హ్యతాం అంటూను. అమ్మా ఏమి ఆశ్చర్యం అమ్మా, లోకంలో నీ రూపాన్నే పొందాడు శ్రీ మహావిష్ణువు నిన్ను పూజ చేసి. శ్రీ మహావిష్ణువు దేవతలకి దానవులకి అమృతాన్ని పంచిపెట్టేటప్పుడు దానవుల యొక్క బుద్ధికి మోహపరచడానికి గొప్ప అందం రావాలనుకున్నారు. లోకంలో అందగత్తెలకు అందగత్తె మా అమ్మే కాబట్టి పార్వతీదేవిని ఉపాసన చేశారు. పార్వతీదేవి తన అందమంతా అన్నయ్యకి ఇచ్చింది. నారాయణమూర్తి ఆవిడకి అన్నయ్యకి ఇచ్చింది. ఇప్పుడు ఆయన ఆవిడంత అందగాడయ్యాడు, మోహిని అయ్యాడు. ఆవిడ అందం చూసి రాక్షసులు అమృతం తాగడం మర్చిపోయారు. దేవతలు చక్కగా ఆవిడ శ్రీ మహావిష్ణువురా వేషం కట్టారు మనల్ని రక్షించడానికైనా అమృతం తాగేశారు. అక్కడ వరకు కథ బాగానే ఉంది. గొడవంతా ఎక్కడొచ్చిందో తెలుసా అండి? పరమశివుడికి ఈ వార్త తెలిసింది. ఆయన అన్నాడు, మా బావమరిదికి అచ్చు మా ఆవిడ వేషమే వచ్చిందిట. మా ఆవిడే అందగత్తి అనుకున్నాను. మరి నారాయణ నారాయణి, నారాయణ నారాయణికి అన్నగారు, నారాయణి పరమశివుడి భార్య పార్వతీదేవి. మా బావమరిది శ్రీ మహావిష్ణువు అచ్చు మా ఆవిడ అయ్యట్ట. ఏమో అచ్చు నీలా అయ్యట్ట మోహిని వేషంలో ఓసారి చూస్తాను అంటే అమ్మవారంది వద్దు, లేనిపోని ఇబ్బందులు, వెళ్ళకండి. కాదు పెడతాను. సరే అయితే పద. వెళ్ళారు ఇద్దరు. వైకుంఠానికి వెళ్ళిన తర్వాత బావా ఏమిటో అచ్చు మీ చెల్లెల్లా అయ్యావుట, అమృతాన్ని పంచిపెట్టడంలో ఏదోసారి ఆ వేషం చూపించు అంటే శ్రీ మహావిష్ణువు అన్నారు, వద్దులేండి బావగారు అవన్నీ ఎందుకు ఇప్పుడు, వదిలిపెట్టేయండి అని. అంటే అమ్మవారు కదిపింది. పరమశివుడి మనసు కదలడం అంటే అంత తేలికైన విషయం కాదు కదండి. అలా ఏమీ అలా ఆయన మనసేం కదలదు. ఆ కదలిక అన్నది వచ్చింది అంటే కేవలం అమ్మవారి యొక్క అనుగ్రహం. ఆవిడ కదిపింది మనసు. కదిపితే పరమశివుడు ఏం చేశాడు, శ్రీ మోహినిని చూడాలి అని తాపత్రయపడ్డాడు. శ్రీ మహావిష్ణువు మోహిని రూపంలో కనపడ్డాడు. కనపడగానే అచ్చు మావిళ్ళా ఉంది అని కనపడితే వెనక పరిగెత్తేంత వెర్రాడండి పరమశివుడు. కానీ ఆయనకి అంత తమకము కలిగి విష్ణువు వెంట పరిగెత్తారు. అంత తమకము కలగకపోతే వీర్యము స్ఖలనము కాదు. కాబట్టి ఇప్పుడు పరమేశ్వరుడు యొక్క వీర్యము స్ఖలనమైంది. అందులోంచి ఒక మహానుభావుడు పుట్టుకొచ్చాడు. ఆయనే అయ్యప్ప. అమ్మా నువ్వు నీ అందాన్ని మీ అన్నయ్యకి ఇచ్చి పరమశివుడి పరువు బజార్న పడైలా అన్నారు శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో. పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్. నువ్వు పురరిపుని యొక్క మనస్సుని క్షోభ పెట్టేశావు కదమ్మా. పరమశివుడి యొక్క మనస్సుని అమ్మవారు అలా చేస్తుందండి. ఎందుకు అలా చేసిందో తెలుసా? మహిషి అంటేనే దాని బుద్ధి అటువంటిది. దానికి ఆ దివ్యమైన బుద్ధి ఉన్నది కాదు. దానికి ఎంతవరకు తెలుసు అంటే ఈశ్వరుడు కూడా స్త్రీయో పురుషుడో నపుంసకలింగమో అయి ఉంటాడు అనుకుంది. అనుకుని శివుడు పురుషుడు, విష్ణువు పురుషుడు, కాబట్టి వాళ్ళిద్దరికీ పిల్లలు పుట్టరు. వెర్రివాడు బ్రహ్మగారు తెలియక భ్రమిస్తున్నాడు అనుకుంది ఆవిడే. అనుకుని శివకేశవులకి కొడుకు పుడితే చచ్చిపోతాడు. పరమేశ్వరుడికి రూపం ఏమిటి? గోధుమ పిండి ఉంటే పూరీలైనా చేసుకోవచ్చు, చపాతీలైనా చేసుకోవచ్చు, పుణుకులైనా చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఆయన గోధుమ పిండి లాంటి వాడు. ఆయనకి నామరూపాలు ఉన్నవాడు కాదు. అజాయమానో బహుధా విజాయితే అంటోంది వేదం.
కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడు? అమ్మవారు కదిపింది, పరమశివుడి మనసు కదిలితే తప్ప శివకేశవులకి బిడ్డడు పుట్టే అవకాశం లేదు. అందుకని ఇప్పుడు శివుడి మనసు కదిపింది. శివుడి మనసు కదపడం వల్ల ఆయన విష్ణువుని మోహినిగా చూసి సంతోషించారు. సంతోషించడం వల్ల వీళ్ళిద్దరికీ లోకంలో ఎప్పుడూ కని విని ఎరుగని కుమారుడు జన్మించాడు. ఆయనే అయ్యప్ప స్వామి. ఇప్పుడు ఆయన ధర్మశాస్త్ర పుట్టుకతో పరమశివుడి యొక్క కొడుకు కాబట్టి ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమి అస్తు సదాశివోం. ఆయనకి ధర్మం అంటే ఇష్టం. ధర్మశాస్త్ర. లోకంలో ధర్మం తప్పిపోయిన వాళ్ళని, ధర్మం తెలియని వాళ్ళని బాగు చేయాలంటే గురువుగారితో కలపాలి. కలిపితే గురువుగారి దగ్గర ధర్మం నేర్చుకుంటారు. అందుకని ఆయన ఏం చేశారంటే, నా దర్శనం చేయాలంటే దీక్షలో ఉండి నా దగ్గరికి వెళ్ళి అన్నారు. కాబట్టి ఇప్పుడు దీక్ష తీసుకోవాలంటే గురువుగారి దగ్గరికి వెళ్ళాలి. గురువుగారి దగ్గరికి వెళ్తే గురువుగారు ఏమంటారు? నీ చెప్పినట్టు ఉంటావా? చొక్కా వేసుకోవడం మానేస్తావా? ఎడంభుజం మీద ఉత్తరీయం వేసుకుంటావా? పంచ గోచి పోసి వెనక నుంచి కట్టుకుంటావా? చెప్పు, దీక్షిస్తాను. ఇప్పుడు ఏం చేస్తాడు? ఎందుకు గురువుగారు అలా కట్టుకోవడం? ఆయన ధర్మం అంతా చెప్తారు. ఇది 40 రోజులుగా బతికున్నంతకాలమా? బతికున్నంతకాలం. ఒక్కసారి వెళ్ళొచ్చినా ఆయన అనుగ్రహం పడితే ఏమైంది? ఓ మెట్టు ఎక్కేసావు జీవితంలో. ఇది చిట్ట చివరికి ఏమవుతుంది? తత్వమసి. కాబట్టి ఇప్పుడు ఆయన యందు శివశక్తి, ఆయన యందు విష్ణుశక్తి, ఆయన యందు ఆదిశక్తి, ఆయన యందు విష్ణు ఉన్నప్పుడు లక్ష్మీశక్తి, ఇవన్నీ ఉండడంతో పాటు ఆయన దగ్గర ఉన్న గొప్ప గుణం ఏమిటంటే భూతనాథుడు. పరమశివుడు సమస్త భూతగణముల మీద అధికారం తను అయ్యప్ప ఇద్దరికీ ఇచ్చాడు. అందుకే మీరు ఎప్పుడైనా స్కాందం లోపలికి చూస్తే ఆశ్చర్యకరమైన విషయం మీకు ఒకటి కనపడుతుంది. అయ్యప్ప స్వామి గుళ్ళోకి వెళ్ళి అయ్యప్పని ప్రతిరోజు దర్శనం చేసుకున్నా, అప్పుడప్పుడు ఆయన గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణం చేసే అలవాటున్నా వాళ్ళని భూతాది గణములు ఆవహించవు. ఎందుకో తెలుసా అండి? ఆయన చెప్పు చేతల్లో ఉంటాయి. ఒరేయ్, నువ్వు వాడి జోలికి వెళ్ళకు అంటాడు ఆయన. వెళ్ళవు. మీకు ఉపకారం కాదండి, ఇంకంతకన్నా ఉపకారం ఏంటి? వాళ్ళు వచ్చి మీ మీద పడిపోయారు అనుకోండి, ఎన్నుంటే మాత్రం ఉపయోగం ఏముంది? వాళ్ళు మీద పడిపోకుండా ఆయన కాపాడతారు. శివుడి తర్వాత శివుడెంతగా భూతగణముల మీద అధికారం ఉన్నవాడు ఆయన. శివుడిలా ధర్మమునందు అనురక్తి ఉన్నవాడు, శివుడిలా గురువులంటే ప్రీతి ఉన్నవాడు, శివుడిలా జ్ఞానమిచ్చి మోక్షం ఇవ్వగలిగినవాడు, విష్ణువులా పూర్ణుడు, విష్ణువులా పుష్కలుడు, విష్ణువులా ఏది కావాలంటే అది ఇవ్వగలిగినవాడు, అమ్మవారిలా శక్తి స్వరూపుడు, అమ్మవారిలా నిరంతరము ఎటువంటి కదలికలైనా కదలించగలిగినటువంటి వాడు, ఎంత శక్తినైనా ఇవ్వగలిగిన వాడు, ఇన్ని కదలికలను ఆపి లయం చేసి మోక్షం ఇవ్వగలిగిన వాడు, ఇన్ని చెయ్యగలిగిన వాడు. కాబట్టి తనలో తాను రమిస్తూ పైకంటితో కాకుండా యోగ దృష్టితో చూస్తుంటాడు. ఎవడు లోపల ఎంత చిత్తశుద్ధితో చేస్తున్నాడు, పైకి ఎంత డాంబికంగా ఉన్నాడు. నేను మీకు ఒక యథార్థం చెప్తున్నాను ఇవాళ. ఒక్కొక్కసారి ఏ దీక్ష లేకుండా అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళినటువంటి కొంతమందికి, అసలు జీవితంలో అయ్యప్ప దీక్ష తీసుకొని వాళ్ళు కొంతమంది ఆ గుడికి వెడితే 50 సార్లు దీక్ష తీసుకున్న వాళ్ళకన్నా కూడా అద్భుతమైన రీతిలో అయ్యప్పని సేవించుకునే అదృష్టాన్ని ఆయన ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దేనివల్ల ఇస్తాడో తెలుసా అండి? వీడి నా దీక్ష పట్టాడని ఇవ్వడం కాదు. వీడికి ధర్మమునందు అనురక్తి ఉంది, వీడికి వేదమునందు అనురక్తి ఉంది, వీడికి నా రూపమునందు అనురక్తి ఉంది, ఈశ్వరుడి యందు అనురక్తి ఉంది. అది ఆయనకి చాలు. నీవు విష్ణు భక్తుడవైనా అయ్యప్ప భక్తుడవే, శివభక్తుడవైనా అయ్యప్ప భక్తుడవే, శాక్తేయుడవైనా అయ్యప్ప భక్తుడవే. నువ్వు ఏ రూపాన్ని భక్తితో కొలిచి వేదాన్ని నమ్మి జీవించినా నువ్వు అయ్యప్పని చేరుకోగలవు. అది ఆయన గొప్పతనం. శివకేశవుల యొక్క అభేదమైనటువంటి రూపం, అంతటి గొప్ప స్వరూపం, సమస్త దేవతా సమాహారము. అటువంటి మహాపురుషుణ్ణి సేవించడానికి జీవితంలో గురువుగారితో అనుబంధం ఏర్పడి ఆయన మెడలో మాల వేసి శ్రీరామరక్ష కట్టి చిట్ట చివర మళ్ళీ ఇరుముడి కట్టే పర్యంతం 41 రోజులు నువ్వు నాతో కలిసి ఉండవచ్చు. గురువుగారిచ్చిన మహదవకాశం. దీన్ని వాడుకుని గురువుగారితో కలిసి ఉండి జీవితాన్ని అభ్యున్నతి పదంలో నడిపించుకున్నవాడెవరో వాడు ధన్యుడు, వాడు దీక్షితుడు, వాడు సమస్తమును పొందినవాడు. అది ఒక్కసారికే లభించవచ్చు. అది మీరు గురువుని సేవించడం మీద ఉంటుంది, మీరు ఆ తాపత్రయంతో శరణుఘోష చెప్పడం మీద ఉంటుంది తప్ప అసలు ఏ ప్రయత్నము చేయకుండా కేవలం ఏదో ఒంటి మీద ఉన్న బట్ట రంగు మార్చడమే దీక్ష అనుకున్న వాడికి ఎన్ని మాటలు చేసినా ఊయల ఎక్కి ప్రయాణం చేసి కాశీ వెడదాం అనుకున్నవాడు కూడా అయి ఉండవచ్చు. కాబట్టి గురువుతో ఉండడానికి మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి.
గురువుగారి దగ్గర తెలుసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ఇవాళ మీకు ఒకటి తెలిస్తే రేపటికి మీ గురువుగారి వల్ల ఇంకొకటి తెలిసి తీరాలి మీకు. అదే దీక్ష యొక్క గొప్పతనం. కాబట్టి చక్కగా మీ అందరూ ఎన్నో పర్యాయములు దీక్ష వహించిన వారు, ఈశ్వరుణ్ణి సేవించిన వారు. కాబట్టి సంతోషంగా మీ అందరూ దీక్షాకాలాన్ని పూర్తి చేసుకుని అయ్యప్ప స్వామి వారి యొక్క దివ్య దర్శనాన్ని పొంది పరమ సంతోషంతో మళ్ళీ క్షేమంగా తిరిగొచ్చి మీ భార్యాబిడ్డలతో సుఖమయమైన జీవితాన్ని గడిపి పరమేశ్వరుడి అనుగ్రహంతో చక్కటి వైరాగ్యమును పొంది ఆయన అనుగ్రహంతోనే జ్ఞానసిద్ధిని పొంది మోక్షమునకు హేతువగుగాక. అలా మిమ్మల్ని, నన్ను, అందరినీ పరాత్పరుడైనటువంటి ఆర్యన్ సమస్త కాలమునందు అనుగ్రహించాలని ఆయన పాదములు పట్టి సాంజలిబంధకంగా నమస్కరిస్తూ నా ఈ ఉపన్యాసాన్ని పూర్తి చేస్తున్నాను. ఒక్క మాట మనవి